నటి అనసూయ పైన కూడా కేసు నమోదైనట్టుగా తెలుస్తూ ఉన్నది. సో ఎప్పుడు కాంట్రవర్సీలో మరి సోషల్ మీడియాలో కావచ్చు వార్తల్లోకి ఎక్కేటటువంటి అనసూయ ఇప్పుడు చాలా డిఫరెంట్గా మరి తన మీద కేసు నమోదైనట్టుగా తెలుస్తూ ఉంది. ఒకసారి దానికి సంబంధించినటువంటి వార్త ఉందో మనం చదివినిపించే ప్రయత్నం చేద్దాం. అనసూయపై ఫిర్యాదు, ఇన్స్టాగ్రామ్లో చేసినటువంటి వ్యాఖ్యలపై తీవ్ర దుమారం, జై శ్రీరామ్ నినాదాలతో దాడులు చేస్తున్నారంటూ కూడా యాంకర్. సో నెటిజన్ల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు, హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ కూడా బీజేపీ ఫైర్. సో మరి వివరణ ఇచ్చిన అసంతృప్తితో మరి కమలం నేతలు చర్యలు తీసుకోవాలనేది బోరబండ మరి పిఎస్లో కంప్లైంట్ చేశారట. సో టాలీవుడ్ ప్రముఖ నటి యాంకర్ అనసూయ భరద్వాజ్ మరోసారి కూడా వార్తల్లోకి వచ్చారు. ఇటీవల ఆమె సోషల్ మీడియాలో చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో ఆమెపై బోరబండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. ఇటీవల ఇన్స్టాగ్రామ్లో అనసూయ ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోలో కొందరు జై శ్రీరామ్ అనే నినాదంతో మరి దాడులకు దిగుతున్నారని, అలాగే సనాతన ధర్మం ముసుగులో కొందరు పెద్ద దొంగలు దాగి ఉన్నారంటూ కూడా మరి వ్యాఖ్యానించారు. సో ఈ వ్యాఖ్యలపైన నెటిజన్ల నుంచి కూడా తీవ్ర స్థాయిలో వ్యతిరేకత విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి. మరి నెటిజన్ల విమర్శలపై స్పందించినటువంటి అనసూయ వెంటనే మరో వీడియోను కూడా విడుదల చేశారు. తన మాటలను కొందరు తప్పుగా అర్థం చేసుకొని వక్రీకరిస్తున్నారనే దాన్ని కూడా స్పష్టం చేశారు. మతం పేరుతో అరాచకాలు, దాడులకు పాల్పడే వారిని ఉద్దేశించి మాత్రమే తను మాట్లాడానని మరి వివరణ ఇచ్చారు. సో స్వయంగా తాను శ్రీరాముడి భక్తురాలంటూ కూడా తన కొడుకుకి కూడా ఆంజనేయ స్వామి పేరు పెట్టుకున్నానంటూ కూడా గుర్తు చేశారు. అనసూయ ఇచ్చినటువంటి వివరణతో సంతృప్తి చెందినటువంటి బీజేపీ నాయకులు ఈ అంశంపై బోరబండ పోలీసులను ఆశ్రయించినట్టు తెలుస్తున్నది. సో నటి అనసూయ చేసినటువంటి వ్యాఖ్యలు కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ కూడా తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. సో ఆమెపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలంటూ కూడా పోలీసులను కోరినట్టుగా తెలుస్తూ ఉంది బోరబండకు సంబంధించినటువంటి బీజేపీ నాయకులు. సో జై శ్రీరామ్ అంటూ కూడా కొంతమంది తన మీద దాడులకి పాల్పడుతూ ఉన్నారు, దాడులు చేస్తూ ఉన్నారు. ఇట్లా మతం పేరుతో, కులం పేరుతో, మరి సనాతన ధర్మం పేరుతో కూడా కొన్ని అరాచకాలు చేస్తూ ఉన్నారు అనేది తను మాట్లాడినటువంటి పరిస్థితి ఉందంటూ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నది. సో దానికి స్పందించినటువంటి చాలామంది నెటిజన్లకు సంబంధించి కూడా మళ్ళీ తను ఇంకో వీడియో పెట్టిందట. ఆ వీడియోకి సంబంధించి కూడా తను ఈ విధంగా వక్రీకరించి చేయలేదు, కొంతమంది కావాల్సుకొని చేస్తూ ఉన్నారు, నేను ఈ మతం పేరుతో కొంతమంది దాడులు చేస్తూ ఉన్నారు, ఆ దాడులకు సంబంధించి స్పందించి మాట్లాడానంటూ కూడా తను మాట్లాడినటువంటి నేపథ్యం. కానీ దానికి మరి సంతృప్తి చెందినటువంటి నేతలు కొంతమంది బోరబండకు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. సో ఎంతోమంది మరి హిందువులకు సంబంధించి కూడా మనోభావాలు దెబ్బతింటూ ఉన్నాయి. తను ఆ విధంగా అంటే ఒక మతం పేరు చెప్పి జై శ్రీరామ్ అంటూ కూడా దాని మీద ఆ పేరుతో దాడులు చేస్తున్నారని దాన్ని కూడా తను మాట్లాడడం సరికాదు. సో దానికి తను ఇచ్చుకున్నటువంటి వివరణ కూడా కరెక్ట్గా లేదు అంటూ కూడా కొంతమంది బీజేపీ నాయకులు ఈ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. సో తను మాత్రం ఒక వివరణ ఇచ్చుకుంటుంది. సో నేను శ్రీరాముడి భక్తురాలని, నాకు నా పెద్ద కొడుకు పేరు కూడా హనుమంతుడి పేరు కూడా పెట్టుకున్నాను, నాకు ఎంతో దేవుడు అంటే నేను ఎంతో ఆరాధగా చూస్తూ ఉంటాను, రోజు తరచూ పూజలు కూడా చేసుకుంటూ ఉంటాను అంటూ కూడా తను మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉన్నది. సో మరి ముందుగా మాట్లాడడం ఎందుకు, ఆ తర్వాత కాంట్రవర్సీలోకి వెళ్ళడం ఎందుకు అనే దాన్ని కూడా చాలామంది నెటిజన్లు కమెంట్ చేస్తూ ఉన్నారు. ఇక గతంలో కూడా అనసూయకు సంబంధించి కూడా మనం చూసాము, డ్రెస్సింగ్ విషయంలో కావచ్చు చాలా విషయాల్లో కూడా కాంట్రవర్సీకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. కాంట్రవర్సీకి వెళ్ళిపోయిన పరిస్థితి ఎందుకంటే చాలా మంచి పోస్ట్లో ఉన్నారు. తను ఒక నటిగా చాలా సినిమాలు చేస్తూ ఉంది, అదేవిధంగా బుల్లితెర కావచ్చు, వెండితెరలో కావచ్చు తనకంటూ ఒక పేరును సంపాదించుకుంది. అనవసరంగా ఇట్లాంటి కాంట్రవర్సీలకు వెళ్ళి తన పేరును మరి కించపరచుకోవడం దిగజారుడు తప్ప ఇల్లు ఇంకోటి ఏమీ లేదు. సో ఇకనైనా అనసూయ వైఖరి మారుతుందా, ఇట్లానే కాంట్రవర్సీలో ముందుకు వెళ్తుంది ఏంటి అనేది కూడా తెలియదు. కానీ ఇకనైనా కొంత బుద్ధి తెచ్చుకోవాలంటూ కూడా నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అనసూయకు సంబంధించి కూడా ఇట్లాంటి వాటి మీద కాకుండా వాళ్ళ లైఫ్ మీద, వాళ్ళ కెరియర్ మీద ఫోకస్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తప్ప ఈ దీనికి సంబంధించి ఇట్లాంటి తరచుగా చేయడం అనేది, ఇట్లాంటి కాంట్రవర్సీలకు వెళ్ళడం అనేది సరికాదంటూ కూడా కమెంట్లు చేస్తూ ఉన్నారు. అనసూయ పైన కూడా ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి వర్చువల్గా తను ఆ పిఎస్కి వెళ్ళి కూడా వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి కంప్లైంట్ మాత్రం రేజ్ చేసిర్రు. సో ఎందుకు అనాల్సి వచ్చింది, దాని వెనకాల ఉన్న కారణాలు ఏంటి, ఇప్పటికీ చెప్తున్నా కూడా మరి క్షమాపణ చెప్పాలి అనే దాని మీద కూడా చాలామంది హిందువులు కావచ్చు, నెటిజన్లకు సంబంధించి కూడా కమెంట్ల రూపంలో తెలియజేస్తూ ఉన్నారు. ఫిర్యాదులు కూడా వెళ్తూ ఉన్నాయి. సో ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు కూడా సో క్షమాపణ చెప్పాల్సిందే,
శ్రీరాముని భక్తులకు సంబంధించి కావచ్చు, సమాజానికి కూడా ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. సో దీని మీద క్షమాపణలు చెప్పాలంటూ కూడా కోరుకుంటా ఉన్నారు. మరి తను క్షమాపణ చెప్పుతుందా, ఏం జరుగుతుంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ వీడియో చూస్తున్నటువంటి మీరు అందరూ ఏమనుకుంటున్నారు? నిజంగా మరి అనసూయ క్షమాపణ చెప్పుతుందా, చెప్పాలా, అసలు ఏంటి అనే దాన్ని కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.